Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ పేరుతో ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తూ లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న సెలబ్రిటీ జంట రమానందన మధుకర్ జాగర్లమూడి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యూకే వీసాల పేరుతో కోట్లాది రూపాయల స్కామ్కు పాల్పడ్డారంటూ వీరిపై ఏపీ తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ జంటకు సంబంధించిన పాస్పోర్ట్లు రద్దయ్యాయనే వార్తలతో పాటు ఒకవేళ నేరం రుజువైతే యూకే చట్టాల ప్రకారం వీరికి ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడబోతోందని వార్తలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఉన్న నిజమేంత? యూకే చట్టాలు ఏం చెబుతున్నాయి? బాధితులు ఏం ఆరోపిస్తున్నారు? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో చూస్తే గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్ అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లలో డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఆఫీసులు తెరిచి లండన్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగాల కోసం వెళ్లే యువతను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. లండన్లో చదువుతున్న శివక్రాంతికి వీసా రెన్యువల్ మరియు సిఓఎస్ ఇప్పిస్తామని నమ్మించి దఫాలుగా దాదాపుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. తీరా చూస్తే వారికి ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్స్, సిఓఎస్ సర్టిఫికెట్స్ అన్నీ ఫేక్ అని తేలింది. బాధితుడు నిలదీయడంతో వారు రెస్పాండ్ అవ్వడం మానేశారు. ఇలా కేవలం ఒకరు కాదు, గుజరాత్, రాజస్థాన్, బీహార్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మందిని మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు రమానందన, ఆమె భర్త మధుకర్ మరియు ఇండియాలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావుపై కేసులు నమోదు చేశారు. ఈ దంపతులు ప్రస్తుతం యూకేలో తలదాచుకోవడంతో వారు ఇండియాకు రాకుండా తప్పించుకోవడానికి ఉండేందుకు పోలీసులు అత్యంత కీలకమైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వారి ఇండియన్ పాస్పోర్ట్లను రద్దు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, యూకేలో ఉన్న వీరిని ఇండియాకు రప్పించేందుకు ఏపీ పోలీసులు ఇంటర్పోల్ సహాయాన్ని కూడా కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై యూట్యూబర్ నందు గతంలో తన ఛానల్లో క్లారిటీ ఇచ్చారు. తమపై కొందరు వ్యక్తిగత కక్షతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, తమ పేర్లు వాడుకొని ఇండియాలో ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె వాదించారు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కేసు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక యూకే చట్టం ప్రకారం ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఇవ్వడం తీవ్రమైన నేరం. మోసపూరిత ప్రాతినిధ్యం ద్వారా డబ్బులు వసూలు చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. దీంతో నందూస్ దంపతులు ఎదుర్కొంటున్న నేరం రుజువైతే యూకే చట్టాల ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే యూకేలో ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ మరియు నకిలీ సిఓఎస్ సర్టిఫికేట్లు జారీ చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం. యూకే ఫ్రాడ్ యాక్ట్ 2006లోని సెక్షన్ 2 ప్రకారం ఎవరైనా అబద్ధపు హామీలతో లేదా తప్పుడు పత్రాలతో అవతలి వ్యక్తిని మోసం చేసి ఆర్థికంగా లాభపడాలని చూస్తే ఆ నేరానికి బ్రిటన్ చట్టాల ప్రకారం గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధన ఉంది. ఒకవేళ బ్రిటన్ హోమ్ ఆఫీస్ మరియు అక్కడి స్థానిక పోలీసులు ఈ వీసా స్కామ్పై ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో నేరం రుజువు చేస్తే నందూస్ దంపతులు బ్రిటన్ జైల్లో 10 ఏళ్ల పాటు చిప్పకూడు తినాల్సి వస్తుంది. యూట్యూబ్లో ఎంతో సైలెంట్గా పద్ధతిగా వ్లాగ్స్ చేసుకునే ఈ జంట వెనుక ఇంత పెద్ద స్కామ్ స్టోరీ ఉందనే విషయాన్ని సబ్స్క్రైబర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. స్క్రీన్ ముందు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కపుల్ స్క్రీన్ వెనుక మాత్రం లండన్ కలలతో వచ్చే అమాయక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ బాధితులు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఆడియో లీక్లను బయటపెడుతున్నారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ను అడ్డం పెట్టుకొని కన్సల్టెన్సీ బిజినెస్ రన్ చేయడం, నకిలీ పత్రాలు ఇవ్వడం వల్లే ఈరోజు లండన్ వీధుల నుంచి ఈ జంట పారిపోయే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.